వెల్కమ్ టు చక్రీ బయోటాక్స్. 6th క్లాస్కి సంబంధించి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనే చాప్టర్లో మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికోసం మనకు కావాల్సిన సొల్యూషన్స్: అయోడిన్ సొల్యూషన్, 2% కాపర్ సల్ఫేట్, అలాగే 10% కాస్టిక్ సోడా, ఆల్సో కాల్డ్ యాజ్ సోడియం హైడ్రాక్సైడ్, అలాగే ఒక డ్రాపర్. మనం తీసుకున్న ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేస్తున్నాం? టెస్ట్ చేస్తున్నాం. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ ఏం టెస్ట్? అయోడిన్ సొల్యూషన్ కావాలి. దాన్ని అయోడిన్ టెస్ట్ అంటారు. ఏమంటారు? అయోడిన్ టెస్ట్ అంటారు. మనం ఇచ్చిన పదార్థాలకి అయోడిన్ కలిపితే ఏ రంగులోకి మారుతాయి? బ్లూ బ్లాక్ కలర్ లేకి మారుతాయి. బ్లూ బ్లాక్ కలర్ లేకి మారితే కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టు, మారకపోతే కార్బోహైడ్రేట్స్ లేనట్టు. అలాగే మనకిచ్చిన పదార్థాల్లో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా ఈ ప్రయోగంలోనే తెలుసుకుంటాం. మనము ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని గుర్తించడానికి మనకి 2 రకాల కెమికల్స్ అవసరం. ఎన్ని రకాల కెమికల్స్? ఒకటి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఏ సొల్యూషన్? అలాగే 2 కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా, దీన్నే మనము సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటాం. ఏమంటాం? కాస్టిక్ సోడా. ఈ 2 సొల్యూషన్లకి మనకిచ్చిన పదార్థాలకు కలిపినప్పుడు ఏ కలర్ లేకి మారుతాయి? వైలెట్ కలర్ లేకి మారుతాయి. ఏ కలర్ లేకి? వైలెట్ కలర్ లేకి మారితే ప్రోటీన్స్ ఉన్నట్లు, మారకపోతే లేనట్లు. ఇవి ఉన్నాయా లేదా మనకి ఇచ్చిన పదార్థాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనకి మేమేం పదార్థాలు తీసుకొని వచ్చినామంటే షుగర్, వీట్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, బనానా, రైస్, గ్రామ్ పౌడర్, పొటాటో, స్వీట్ పొటాటో, బాయిల్డ్ ఎగ్, అలాగే బఠానీల పౌడర్, పీ ఫ్లోర్ అంటాం. తర్వాత రాగి ఫ్లోర్. ఇప్పుడు మనకిచ్చిన, అలాగే సాల్ట్ కూడా ఉంది. ఇక్కడ సాల్ట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకుందాం. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా, ఉంటే ప్రెజెంట్, లేకపోతే అలాగే ప్రోటీన్స్ ఉన్నాయా లేవా, ఉంటే ప్రెజెంట్, ఇవి కనుక్కుందాం. మరి కార్బోహైడ్రేట్స్ టెస్ట్ చేయడానికి అయితే మనకి ఏం అవసరం? అయోడిన్. మరి ప్రోటీన్ టెస్ట్ చేయాలంటే ఏమేం కెమికల్స్ కావాలో మనకి నిన్న చెప్పినా నేను, మీరు రాసుకున్నారు. ఏమేం కావాలా? కాపర్ సల్ఫేట్ ద్రావణం కావాలా? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటాం. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ చెప్పండి. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. అలాగే సోడియం హైడ్రాక్సైడ్, సోడియం సొల్యూషన్, దాన్ని కాస్టిక్ సోడా అంటారు. ఏమంటారు? స్వీట్ పొటాటో తీసుకుంటాం. ఏం తీసుకున్నాం? స్వీట్ పొటాటో. దీంట్లో తీసుకున్నామా? ఈ స్వీట్ పొటాటో కూడా ఏం కలుపుతాం? అయోడిన్ సొల్యూషన్ కలుపుతాం. ఎన్ని చుక్కలు? 2 చుక్కలు. ఏమన్నా కలర్లో మార్పు జరుగుతుందా? ఏ కలర్ లేకి మారింది? బ్లూ బ్లాక్ కలర్ లేకి మారింది కదా. ఇలా మారింది కాబట్టి దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయనా లేవనా? ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కడుంది? స్వీట్ పొటాటో. కార్బోహైడ్రేట్స్ ప్రెజెంటా అబ్సెంటా? ప్రెజెంట్ కాబట్టి టిక్ పెట్టు. ఓకేనా? రైస్ ఫ్లోర్ తీసుకుందాం. రైస్ బియ్య పిండి, ఇది రైస్ ఫ్లోర్ అంట. రైస్ ఫ్లోర్కి కూడా ఏం కలుపుదాం? అయోడిన్ సొల్యూషన్ కలుపుదాం. ఏ సొల్యూషన్? ఏమన్నా రంగులో మార్పు జరిగిందా లేదా? ఏ రంగు వచ్చింది? బ్లూ బ్లాక్ కలర్ లేకి మారింది. దీంట్లో కూడా ఏమున్నాయి? కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం తీసుకుందాం? ఎగ్ తీసుకుందామా? ఎగ్ వైట్ తీసుకుందాం. ఎగ్
ఎగ్ వైట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా తెలుసుకుందాం. ఓకేనా? ఏమన్నా రంగులో మార్పు ఉందా? కాబట్టి దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయట్లా లేనట్లా? కార్బోహైడ్రేట్స్ లేవు. ఓకేనా? ఎగ్గులో ఉండే పచ్చ సొర, దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో లేవో చూద్దాం. చూద్దామా? చూడాలంటే ఏం చేయాలా? హైడ్రోజనా అయోడినా? అయోడిన్ సొల్యూషన్ వేయాలి. వేస్తే ఏ రంగులోకి మారుతుంది? నో కలర్ చేంజా? చూద్దాం. నో కలర్ అంటే దీనిలో కూడా కార్బోహైడ్రేట్స్ లేనట్లేనా? ఓకే, రాగి జావాలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకుందాం. ఉన్నాయా? ఏ కలర్ లేక మారింది? బ్లాక్ కలర్ లేక మారింది. మనం తాగే రాగి జావలో ఏమున్నట్లు? కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది కదా. మరి రైస్లో చూద్దామా? ఇక్కడ ఉంది, మీరు పొద్దున్నే తినే లెమన్ రైస్. లెమన్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అలాగే మీరు తినే బనానాలో కూడా చూద్దాం. బనానాలో కూడా కార్బోహైడ్రేట్స్ లేవా? ఉంటాయి. నిదానంగా లేవా? అంటే తక్కువ ఉన్నాయి. లేట్గా మారుతుందంటే తక్కువ ఉన్నట్లు. ఏమున్నట్లు? పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా కనుక్కుందాం. పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏ కలర్ లేక మారింది? బ్లాక్ కలర్ లేక మారింది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అని చెప్పచ్చు. ఓకేనా? ఓకే, ఏమున్నాయో లేదో తెలుసుకున్నాం. ప్రోటీన్స్. ఓకేనా? ప్రోటీన్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఏం సొల్యూషన్ కావాలా? కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. 1% కాపర్ సల్ఫేట్ కావాలా? ఏం కావాలా? కాపర్ సల్ఫేట్ వేద్దాం. ఓకేనా? కాపర్ సల్ఫేట్ వేసాం. ఏ కలర్ లేక మారాలా? వైలెట్ కలర్ లేక మారు. ఇది కాస్టిక్ సోడా. ఏ సోడా? దగ్గరికి రా. వైలెట్ కలర్ రావాలా? వచ్చింది కదా. మరి చూడొచ్చాడా? ఎగ్గు వైలెట్ కలర్ లేక మారింది. వైలెట్ కలర్ లేక మారితే ఏమున్నట్లు దీంట్లో? ప్రోటీన్స్. అంటే మనం తినే ఎగ్గులో ఏముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి. ఏముంటాయి? అలాగే ఇది గ్రామ్ ఫ్లోర్, శనగ పిండి. ఏం పిండి? పప్పుల పొడి. శనగలతోనే చేసేది ఆ పప్పుల పొడి. ఏ పొడి? కాపర్ సల్ఫేట్. 2% కాపర్ సల్ఫేట్ కలుపుదాం. 2% కాపర్ సల్ఫేట్. 10% ఏం కావాలా? కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా కలుపుదాం. ఏం కలర్ లేక మారాలా? వైలెట్ కలర్ లేక మారాలి. మారిందా? వైలెట్ కలర్ కదా. మారకపోతే ఇంకా కొంచెం కలుపుదాం. బ్లూ ఉందా? ఇదే వైలెట్. వైలెట్ కలర్ లేక మారిందా? కాబట్టి దీంట్లో ఏమున్నట్లు? ప్రోటీన్స్ ఉన్నట్లు. ఏమున్నట్లు? ఎగ్గు మీదకి వేద్దాం. ఎగ్గు దగ్గరికి రా.
ఎగ్గు మీద వేస్తే మారుతుంది చూడండి మీరు. 2% కాపర్ సల్ఫేట్, 10% ఏం కావాలా కాస్టిక్ సోడా. ఇప్పుడు మారుతుంది చూడు. కలర్ వైలెట్ కలర్ లేదు మారుతుంది. ఇది వైలెట్ కలర్ అండి కదా. కాబట్టి దీంట్లో ఏమున్నట్లు ప్రోటీన్స్. ఏమున్నట్లు ప్రోటీన్స్. సాల్ట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా? లేవు. కలర్లు ఏం మారలే. కాస్టిక్ సోడా ఏం తీసుకోవాలా? కాస్టిక్ సోడా తీసుకున్నాం. ఏ రంగులో ఏం మారలే? ప్రోటీన్స్ ఉంటాయి. చెల్లింది అది వైలెట్ కలర్లోకి మారితే ఏమున్నట్లు ప్రోటీన్స్ మారుతున్నాయా? కరెక్ట్ మారలేదు. వైలెట్ కలర్లోకి. కాబట్టి దీంట్లో ఏమున్నాయి? ప్రోటీన్స్ ఉన్నట్లు. ఏమున్నట్లు? ఇదే దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో లేదో కూడా అనుకుందాం. అయోడిన్ సొల్యూషన్ తీసుకున్నావా? ఇదేనా? ఏ రంగులోకి మారాలా? బ్లూ బ్లాక్ కలర్లోకి మారితే కార్బోహైడ్రేట్స్ ఉన్నట్లు, మారకపోతే లేనట్లు. మరి మిల్క్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయనా లేవనే? మారలేదా? లేదా? బ్లూ బ్లాక్ కలర్లోకి మారిందా? మిల్క్లో కార్బోహైడ్రేట్ కలర్లోకి మారలే, తక్కువ ఉన్నాయి. ఓకేనా? ఏంటి ఉన్నాయి మరి మిల్క్లో? ప్రోటీన్స్ ఉన్నాయి. అందుకే మీరు మిల్క్ తాగితే మీకు ఏం లభిస్తాయి? ప్రోటీన్స్ లభిస్తాయి. ఏం లభిస్తాయి?